నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా? కిడ్నీలో రాళ్లు ఎందుకు వస్తాయి? కిడ్నీలో రాళ్లు ఏర్పడితే ఎలాంటి లక్షణాలు ఉంటాయి? కిడ్నీలో రాళ్లు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? కిడ్నీలో రాళ్ల సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి వివరించేందుకు మనతో పాటు ఉన్నారు యశోదా హాస్పిటల్ సీనియర్ యూరాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ అమన్ చంద్ర గారు. మరి వారిని అడిగి మన సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్. నమస్తే అండి. అమన్ గారు, మనం చూస్తే కిడ్నీ స్టోన్స్ అనేటువంటి సమస్య ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువైపోతుంది అనమాట. అయితే మెయిన్గా అసలు కిడ్నీస్ మన బాడీలో వాటి ప్రాముఖ్యత ఏంటో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దామండి. సో కిడ్నీస్ యొక్క మెయిన్ ఫంక్షన్ మన బాడీలో ఏంటంటే, మన బాడీలో తయారయ్యే మెటబాలిక్ వేస్ట్స్ అంటే వేస్ట్ ప్రోడక్ట్స్ని యూరిన్ ద్వారా బయటికి పంపించేయడం. సో దట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్. సో ఈ క్రమంలో ఏంటంటే యూరిన్లో రకరకాల సాల్ట్స్, సోడియం కానీ, కాల్షియం కానీ, ఆక్సలేట్ కానీ, యూరిక్ యాసిడ్ కానీ, ఇలా రకరకాల సాల్ట్స్ యూరిన్లో ప్రొడ్యూస్ అవుతాయి. అయితే ఈ సాల్ట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ యూరిన్లో ఎక్కువైనప్పుడు, అంటే అది ఎక్కువ ఎప్పుడు అవుతుంది అంటే ఎయిదర్ వాటర్ క్వాంటిటీ తక్కువైనప్పుడు కానీ, లేదా ఈ సాల్ట్స్ క్వాంటిటీ ఎక్కువైనప్పుడు కానీ దాని కాన్సన్ట్రేషన్ పెరిగి ఈ సాల్ట్స్ అనేవి ప్రిసిపిటేట్ అవుతాయి, అంటే చిన్న చిన్న స్పటికల్లాగా ఫామ్ అవుతాయి. సో ఈ స్టేజ్లో కూడా కొంచెం వాటర్ బాగా తీసుకొని వాటిని ఫ్లష్ అవుట్ చేసే అవకాశం ఉంది. కానీ స్టిల్ దీని కాన్సన్ట్రేషన్ పెరిగినాయి అనుకోండి, అప్పుడు ఆ క్రిస్టల్స్ కాస్త అగ్రిగేట్ అవుతాయి, అంటే ఒకదానికొకటి జాయిన్ అవుతాయి. జాయిన్ అయ్యి చిన్న చిన్న స్టోన్స్ లాగా ఫామ్ అవుతాయి. అయితే ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి ఇలా ఫామ్ అయిన తర్వాత అంటే దీనికి టైం పీరియడ్ ఏమన్నా ఉంటుందా? అంటే ఇంత టైంలో ఇది ఒక పెద్ద స్టోన్ లాగా ఫామ్ అవటం, మనల్ని ఇబ్బంది పెట్టడం ఇలాంటివి? అంటే ఈ డెఫినెట్ టైం లైన్ అంటూ ఏది లేదు. కొంచెం అంటే యాజ్ ఫాస్ట్ యాజ్ 3 months పీరియడ్లో కూడా రీజనబుల్ సైజ్ స్టోన్స్ ఫామ్ అయినాయి చూసాం చాలా. కొందరు మందికి ఏమో ఇట్ మే టేక్ మంత్స్ ఆర్ సమ్ టైమ్స్ ఇయర్స్ పెద్ద పెద్ద స్టోన్స్ ఫామ్ కావడానికి. అంటే మినిమం ఎంత స్టోన్ మనకు ఉన్నట్లయితే దాని ఎఫెక్ట్ అనేది మన బాడీకి తెలుస్తుంది. అయితే ఈ స్టోన్ లక్షణాలు కానీ, వీటి ఎఫెక్ట్స్ కానీ స్టోన్ సైజ్ని బట్టి, వాటి లొకేషన్ని బట్టి, వాటి నెంబర్ని బట్టి, వీటన్నిటి వల్ల అది డిసైడ్ అవుతుందన్నమాట. అంటే స్టోన్ సైజ్ ఒకటే క్రైటీరియా కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న సైజ్ స్టోన్, కిడ్నీలో గదులు ఉంటాయి కెలిసెస్ అని, ఆ గదుల్లో ఒక చిన్న సైజ్ స్టోన్ ఉందనుకోండి, వాటి వల్ల ఏ ఇబ్బంది ఉండదు, దానికి ట్రీట్మెంట్ కూడా యూజువలీ అవసరం ఉండదు. కానీ అదే చిన్న స్టోన్ కిడ్నీ నుంచి వచ్చే పైప్ యూరెటర్లో స్టక్ అయ్యి కిడ్నీ వాపు కాజ్ చేసింది అనుకోండి, అప్పుడు పెయిన్ రావడం కానీ, దానివల్ల యూరిన్ అబ్స్ట్రక్ట్ కావడం కానీ, ఇవన్నీ కాంప్లికేషన్స్ జరుగుతుంటాయి. అయితే ఈ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయనే దానికి సిమ్టమ్స్ ఏంటండి మేజర్గా? ఇప్పుడు మీరు చెప్పిన 2 or 3 కాకుండా ఇంకా మోర్ సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా? అయితే మోస్ట్ కామన్ సిమ్టమ్ కిడ్నీ స్టోన్స్ ఏంటంటే చాలా మంది తెలిసింది ఏంటంటే నడుము భాగంలో పెయిన్ రావడము. సో ఈ మన పక్కటెముకల కింద భాగం నుంచి ముందు భాగం వరకు, అంటే లాయిన్ టు గ్రాయిన్ పెయిన్ అంటాం. సో టిపికల్గా అది చాలా సివియర్ పెయిన్గా ఉంటుంది. అది యూజువల్లీ అది మిస్ అయ్యే అవకాశం ఉండదు. సో దట్ ఈస్ ద మెయిన్ సిమ్టమ్, దాన్ని రీనల్ కోలిక్ అంటాం. సో అదే కాక యూరిన్లో మంట రావడము, యూరిన్లో బ్లడ్ రావడము, తరచుగా యూరిన్ వెళ్ళడము, ఒక్కొక్కసారి ఈ పెయిన్తో పాటు వామిటింగ్స్ కావడము, ఇవన్నీ చాలా కామన్ సిమ్టమ్స్ అనమాట, రీనల్ కోలిక్ యొక్క సిమ్టమ్స్ ఇవి. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఏ సిమ్టమ్స్ లేకుండా కూడా మనకు పెద్ద పెద్ద రాళ్ళు లోపల ఉండే అవకాశం ఉంటుంది. అవి తెలుసుకోవడం ఎలా అంటే ఓన్లీ త్రూ జనరల్ చెకప్స్ అండ్ హెల్త్ చెకప్స్ అండి. ఓకే. అయితే అసలు ఈ స్టోన్ ఫామ్ అవటానికి ఇందాక మీరు చెప్పినట్లు వాటర్ కంటెంట్ లేదా ఈ సాల్ట్స్ ఇవి పెరిగిపోవటమే అంటారా? ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉంటాయా, లైక్ హెరిడిటరీ లాంటివి? ట్రూ అండి. అయితే స్టోన్ ఫార్మేషన్కి యాక్చువల్లీ చాలా కారణాలు ఉంటాయి. సో ఫస్ట్ 2 బేసిక్ కారణాలు మనం చూసాము. ఒకటేమో మెయిన్ కల్ప్రిట్ ఏంటంటే వాటర్ అండి. వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల 90% ఆఫ్ ద స్టోన్స్ కారణం వాటర్ తక్కువ తీసుకోవడమే. మిగతా ఏంటి అంటే హెరిడిటరీ ఇష్యూ కూడా ఉంటుంది. మన జెనెటిక్స్ హెరిడిటరీ ఫ్యామిలీలో ఉందనుకోండి స్టోన్స్, సో అది కూడా చాలా మటుకు ఎఫెక్ట్ చేస్తుంది. అదే కాక ఇవాళ రేపు ఏంటంటే మన లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్, అవి దోస్ ఆర్ ఆల్సో మెయిన్ కల్ప్రిట్స్ అండి. జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, సాల్టీ జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, మన సోడా బెవరేజెస్ ఎక్కువ తీసుకోవడము, అలాగే కొంచెము దాని ఏమంటారు ప్యూరిన్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అంటే రెడ్ మీట్ ఎక్కువ తీసుకోవడము, ఆక్సలేట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము, నట్స్, చాక్లెట్స్, ఇవన్నీ ఈ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా ఈ స్టోన్ ఫార్మేషన్కి దారితీస్తున్నాయండి. ఓకే. కిడ్నీ స్టోన్స్ కనుక ఉన్నట్లయితే ఎలాంటి కాంప్లికేషన్స్కి దారితీసే అవకాశం ఉంటుందండి?
కిడ్నీ స్టోన్స్ యూజువలీ పెయిన్ రాగానే యూజువలీ తొందరగా అప్రోచ్ అయిపోయి వాటికి ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి ఏ కాంప్లికేషన్స్ ఉండవు యూజువల్గా. కానీ ఈ కిడ్నీ పెయిన్ని కానీ ఏదైనా కిడ్నీ స్టోన్ ఆల్రెడీ ఉందని తెలిసి దాన్ని డిలే చేయడం వల్ల చాలామందికి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనదంటే యూరోసెప్సిస్. ఏదైనా స్టోన్ కిడ్నీస్లో అబ్స్ట్రక్ట్ చేస్తే ఆ యూరిన్ ప్యాసేజ్ అనేది అక్కడ స్లో డౌన్ అయిపోతుంది. ఆ స్లో డౌన్ అయిపోయిన యూరిన్లో బ్యాక్టీరియా అనేవి ఫాస్ట్గా డెవలప్ అవుతాయి. ఎస్పెషల్లీ డయాబెటిక్స్లో ఇది చాలా ఫాస్ట్గా ఈ బ్యాక్టీరియా గ్రో అయిపోయి ఫీవర్ రావడము, బీపీ పడిపోవడము, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. దీన్ని యూరోసెప్సిస్ అంటాం. దిస్ ఈజ్ ద మోస్ట్ డ్రెడ్ఫుల్ కాంప్లికేషన్ అండి. ఇదే కాక సైలెంట్ స్టోన్స్ ఉంటాయి, అవి ఇంకా డేంజరస్. అవి అంటే పెయిన్ ఉన్న స్టోన్స్ అన్నా దే ఆర్ బెటర్, డాక్టర్ దగ్గరికి ఫాస్ట్గా అప్రోచ్ అవుతారు. పెయిన్ లేని స్టోన్స్ కొన్ని ఉంటాయి, అవి అబ్స్ట్రక్ట్ చేసాయి అనుకోండి ఆ కిడ్నీ అనే స్వెల్లింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో క్రమక్రమంగా స్వెల్లింగ్ పెరిగేసి ఆ కిడ్నీ ప్యారెన్కైమా అంతా, అంటే కిడ్నీ యొక్క గుజ్జు ఉంటుంది కదా, అదంతా సన్నగా అయిపోయి ఆ కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అది లేట్ కాంప్లికేషన్ అనమాట. ఓకే, అయితే దీనికి సంబంధించి ట్రీట్మెంట్స్ ఏమైనా అందుబాటులో ఉన్నాయని? అవునండి, కిడ్నీ స్టోన్స్ ఎంత కామన్గా ఉన్నాయో దాని ట్రీట్మెంట్స్ కూడా అంతే వేరీడ్గా అవైలబుల్ ఉన్నాయి. వెరీ ఈజీలీ అవైలబుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్ని కిడ్నీ స్టోన్స్కి సర్జరీ అవసరం లేదు. కిడ్నీ స్టోన్ రాగానే భయపడిపోయి దానికి సర్జరీ ఏమైనా చేస్తారేమో అన్న ఉద్దేశంతో అప్రోచ్ కాకుండా ఉంటారు చాలామంది. సో అట్లా ఏంటండి, మ్యాక్సిమం కిడ్నీ స్టోన్స్ మెడికల్ ట్రీట్మెంట్ ద్వారానే మనం ట్రీట్ చేయొచ్చు. ఎస్పెషలీ 1 సెంటీమీటర్ కంటే తక్కువ ఉన్న స్టోన్స్, నాన్ అబ్స్ట్రక్టివ్ స్టోన్స్, అంటే కిడ్నీ ప్యాసేజ్లో అడ్డుపడని స్టోన్స్ చాలా మటుకు మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా, కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ద్వారా మందులతో ట్రీట్ చేయడం జరుగుతుంది. సో సర్జరీ ఆర్ ఇంటర్వెన్షన్ ఎవరికి కావాలి అంటే స్టోన్ 1 సెంటీమీటర్ కంటే ఎక్కువ ఉండి మన కిడ్నీ నుంచి యూరిన్ ప్యాసేజ్ దారిలో అడ్డుపడి కిడ్నీ స్వెల్లింగ్ కాజ్ చేసే స్టోన్స్కి యూజువల్గా ఇంటర్వెన్షన్ అవసరం ఉంటుంది. ఈ ఇంటర్వెన్షన్ కూడా కోసి చేసే ఓపెన్ సర్జరీ అనేది చాలా రోజుల క్రితమే తగ్గిపోయిందనమాట. ఇప్పుడు అన్ని ఎండోస్కోపిక్ సర్జరీస్, అంటే ఎక్కడ ఏ కోత లేకుండా న్యాచురల్ ఆరిఫైస్ నుంచి చేసే సర్జరీస్ అనమాట. సో అన్నీ మినిమల్ ఇన్వెజివ్ సర్జరీస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఉన్నారనుకోండి, ఇప్పుడు ఒక సైడ్ కిడ్నీలో స్టోన్ ఫామ్ అవుతుంది అంటే 2 సైడ్స్ ఉంటేనే కాంప్లికేషన్స్ అనేవి బయటకు వస్తాయా? ఏదర్ 1 సైడ్ కిడ్నీలో స్టోన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సేమ్ ఇలాంటి మెడికేషన్ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాల్సి ఉంటుంది? యాక్చువల్లీ 2 సైడ్స్ కిడ్నీ స్టోన్స్, అబ్స్ట్రక్టివ్ కిడ్నీ స్టోన్స్ ఫామ్ కావడం అనేది దట్ ఈస్ స్టిల్ నెక్స్ట్ కాంప్లికేషన్ అనమాట. సో ఒకవేళ 2 చిన్న స్టోన్స్ అయినా కూడా ఒకటేసారి కిడ్నీలో నుంచి వెళ్ళే దారిలో 2 దిక్కుల స్టోన్స్ అడ్డుపడితే క్రియాటిన్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. క్రియాటిన్ అంటే కిడ్నీ పనితనము మనం టెస్ట్ చేసే టెస్ట్. సో క్రియాటిన్ అనేది చాలా ఫాస్ట్గా రైజ్ అవుతుంది. సో దట్ ఈస్ ఎట్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్ అనమాట. ఒకవేళ అట్లా 2 దిక్కుల పెయిన్ వచ్చిందనుకోండి ఇంకా ఫాస్ట్గా అప్రోచ్ కావాలి. సో ఇది డయాబెటిక్ పేషెంట్స్లో ఎక్కువ చూస్తామని మీరు చెప్పారు. సో ఆ కేసెస్ని ఎలా చూడాలి? డయాబెటిక్ నెఫ్రోపతి లాగా? డయాబెటిక్స్లో ఏంటంటే ఆల్రెడీ డయాబెటీస్ వల్ల కానీ, వాళ్ళకి ఆల్రెడీ ఉన్న బీపీ వల్ల కానీ కిడ్నీ పనితనం అనేది కొంచెం తగ్గి ఉంటుంది. సో దానికి తోడుగా ఈ స్టోన్ అనే కాంప్లికేషన్ వాళ్ళకి యాడ్ అయిందనుకోండి, వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, లేదా కిడ్నీ పనితనం ఫాస్ట్గా డౌన్ కావడం కానీ, ఇవన్నీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి డయాబెటిక్స్లో. సో డయాబెటిక్స్లో కొంచెం మోర్ కేర్ఫుల్గా ఉండాలి కిడ్నీ స్టోన్స్ విషయంలో. ఓకే, అయితే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయండి? సో కిడ్నీ స్టోన్ ట్రీట్మెంట్ ఓవరాల్గా మనం డిస్కస్ చేస్తే 3 మెయిన్ మోడాలిటీస్ ఉన్నాయండి. ఒకటేమో ESWL అంటాం, అంటే దాన్ని ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ అంటాం. ఈ ట్రీట్మెంట్లో ఏంటంటే ఎక్కడ కోత ఉండదు, డైరెక్ట్గా సౌండ్ వేవ్స్, మెకానికల్ వేవ్స్ పంపించి బాడీలోకి ఆ స్టోన్స్ అనేది బ్రేక్ చేయడం జరుగుతుంది. ఇది ESWL. ఇంకోటి ఏంటి అంటే PCNL, అంటే కిడ్నీలో చాలా పెద్ద రాళ్ళు ఉంటే కిడ్నీలో ఒక చిన్న స్ట్రా షేప్డ్ హోల్ చేసి దాంట్లో నుంచి మినియేచర్ ఇన్స్ట్రుమెంట్స్ పంపించి స్టోన్ని ఫ్రాగ్మెంట్ చేసి తీసేయడం. దీన్ని పర్క్యూటేనియస్ నెఫ్రోలిథాటమీ అంటాం, అంటే PCNL. ఇంకోటి లేటెస్ట్గా వచ్చిన ట్రీట్మెంట్ ఏంటంటే RIRS, అంటే రెట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీ. దీంట్లో ఏం చేస్తాము అంటే న్యాచురల్ ఆరిఫైస్, న్యాచురల్ యూరిన్ పోయే మార్గం నుంచే ఎక్కడ కోత లేకుండా యురేత్రా, యూరినరీ బ్లాడర్,
యూరేటర్ అండ్ కిడ్నీ, అంటే ముందు నుంచి పైకి వెళ్ళడం అనమాట కిడ్నీలోకి. సో సన్న పరికరాలు ఉంటాయి, ఫ్లెక్సిబుల్ యూరెట్రోస్కోప్స్ అని, వాటితో కిడ్నీలోకి వెళ్ళి లేజర్ సహాయంతో మన కిడ్నీ స్టోన్ని కంప్లీట్గా ఎవాపరేట్ చేయడము, వేపరైజ్ చేసేయడము, లేదా ఫ్రాగ్మెంట్ చేసి తీసేయడము జరుగుతుంది. దీన్ని RIRS అంటాము. ఈ మూడు చాలా కామన్గా యూజ్ చేసే టెక్నాలజీస్ మూడు. అయితే డాక్టర్ గారు, మనం ఇందాక మీరు చెప్పారు కిడ్నీ టెస్ట్ మనం చేసుకోవాలంటే క్రియాటిన్ లెవెల్స్ అని చెప్పి, అంటే ఇప్పుడు ఈ కిడ్నీ స్టోన్ ఉన్న వాళ్ళు కూడా చెక్ చేసుకోవాల్సిన టెస్ట్ ఇదేనా? వాళ్ళు ఎలాంటి టెస్టులు చేయించుకోవాలంటారు? అయితే కిడ్నీ స్టోన్ లక్షణాలు ఉన్నవాళ్ళు మెయిన్గా డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయ్యాక యూజువలీ కొన్ని ఇమేజింగ్ టెస్ట్స్ ఉంటాయి. ఇమేజింగ్ టెస్ట్ అంటే రేడియాలజీ టెస్ట్లు అండ్ కొన్ని బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు ఉంటాయి. సో ఇమేజింగ్ టెస్ట్లు చూసామంటే మెయిన్గా చాలా కామన్గా చేసేది అల్ట్రాసౌండ్ టెస్ట్. అల్ట్రాసౌండ్ టెస్ట్లో ఏ రేడియేషను ఉండదు. సో డైరెక్ట్గా చాలా చిన్న ఈజీలీ అవైలబుల్ టెస్ట్, ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది అల్ట్రాసౌండ్. సో చిన్న టెస్టే కానీ దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ మనకు కిడ్నీ స్టోన్స్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది దాంట్లో. సో కొందరు మందికి అల్ట్రాసౌండ్తో పాటు CT స్కాన్ అడ్వైస్ చేస్తాము. అంటే ఆ స్టోన్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది, ఆ కిడ్నీ వాపు ఎంత ఉంది, ఏ రకమైన ఇంటర్వెన్షన్ చేస్తే వాళ్ళకి బాగుంటుంది అనుకున్న వాళ్ళకి CT స్కాన్ చేస్తాము. తర్వాత కొన్ని బ్లడ్ అండ్ యూరిన్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఈ బ్లడ్ టెస్ట్లు మెయిన్గా ఏంటి అంటే మీరు అన్నట్టు సీరం క్రియాటినిన్ చూసుకుంటాము, కిడ్నీ పనితనం ఎట్లా ఉంది, అలాగే ఇన్ఫెక్షన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, తర్వాత ఆ జనరల్ పారామీటర్స్ అన్నీ ఎట్లా ఉన్నాయి బాడీవి అనేవి బ్లడ్ టెస్ట్లో తెలుస్తుంది. యూరిన్లో స్పెసిఫిక్గా చేసేది కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటాము. అంటే పస్సెల్స్ ఎన్ని ఉన్నాయి, ఎంత ఇన్ఫెక్షన్ ఉంది, అండ్ కల్చర్, ఏ బ్యాక్టీరియా ఉంది దాంట్లో, ఇవన్నీ కామన్గా చేసే టెస్ట్స్ అండి. అయితే ఈ సమస్య రావటానికి ప్రధాన కారణం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో వచ్చినవి ఫుడ్ హ్యాబిట్స్ అని మీరు స్టార్టింగ్లోనే చెప్పారు కాబట్టి, సో ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలంటారు జనరల్గా? సో డైట్ అనేది అంటే జనరల్ పబ్లిక్కి అడ్వైజ్ చేసే డైట్, స్టోన్ ఫార్మర్స్కి అడ్వైజ్ చేసే డైట్ డిఫరెంట్గా ఉంటుంది. సో వన్స్ స్టోన్ ఫామ్ అయిన వాళ్ళకి, ఒకసారి స్టోన్ ఎపిసోడ్ వచ్చిన వాళ్ళకి యూజువల్గా ఏంటంటే ప్రిస్క్రైబ్ చేసే డైట్ ఏంటంటే వాళ్ళకి కొంచెము ఆకుకూరలు ఎక్కువ తీసుకునేటట్టుంటే కొంచెం తక్కువ చేసుకోమంటాము. అంటే మెయిన్గా ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాలి వాళ్ళు. సో డైటరీ ఎక్సెస్ లేకుండా చూసుకోవాలి. సో టొమాటోస్, పాలకూర, నట్స్, చాక్లెట్స్, ఆక్సలేట్ కంటైనింగ్ ఫుడ్స్ ఒకవేళ ఎక్కువగా తీసుకుంటుంటే దాన్ని నియంత్రించుకోవాలి వాళ్ళు. అట్లనే మన ఎనిమల్ ప్రోటీన్ అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ కూడా అస్సలు తినొద్దు అని కాదు, కాకపోతే వాళ్ళు ఎక్సెస్గా తింటూ ఉంటే దాన్ని కొంచెం కట్ డౌన్ చేసుకోవాలి. సో అట్లానే సాల్ట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ కల్ప్రిట్స్ అండి. సో ఇవాళ మన జంక్ ఫుడ్లో చూస్తే సాల్ట్ లేని ఫుడ్స్ ఉండనే ఉండేవి, ఫ్రెంచ్ ఫ్రైస్ అని అవని ఇవని. సో సాల్ట్ ప్రతి చోట ఉంటుంది. సో మనకు తెలియకుండా సాల్ట్ కన్జంప్షన్ చాలా ఎక్కువైంది. సో కాన్షియస్గా మన సాల్ట్ కన్జంప్షన్ అనేది తగ్గించుకుంటూ ఉండాలి. ఓవరాల్ జంక్ అనేది తగ్గిస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. తర్వాత ఒబేసిటీ కూడా స్టోన్ ఫార్మేషన్కి ఒక ప్రధాన కారణం అవుతుంది. సో ఆ ఒబేసిటీ నియంత్రించుకోవాలంటే మన ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అయితే ఇవి రాకుండా ఉండడానికి ప్రివెన్షన్ మార్గాలు ఏమన్నా ఉంటాయంటారా? సో ఆల్వేస్ అండి, ఎప్పుడన్నా ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. సో ఇవన్నీ పై చెప్పిన కాంప్లికేషన్స్ అన్నీ ప్రివెంట్ చేసుకోవాలంటే డెఫినెట్లీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడము, హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో కావడము, ఫుడ్ హ్యాబిట్స్ని కంట్రోల్ చేసుకోవడము, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడము, అండ్ అన్నిటికంటే ఎక్కువ పర్ఫెక్ట్ హైడ్రేషన్ మెయింటైన్ చేయడము. అంటే ఎవరికి ఎంత వాటర్ కావాలనేది వాళ్ళ బాడీ చెప్తుంది. సో జస్ట్ లిజన్ టు యువర్ బాడీ అండ్ టేక్ అడిక్వేట్ వాటర్. యూజువల్గా ప్రిస్క్రైబ్ చేసేది ఏంటంటే అట్లీస్ట్ 3 to 3.5 లీటర్స్ ఆఫ్ వాటర్ మినిమంగా తీసుకోవాలి 24 అవర్స్లో, ఆర్ అట్లీస్ట్ 2.5 లీటర్స్ ఆఫ్ యూరిన్ ప్రొడ్యూస్ చేసేలాగా చూసుకోవాలి. అదర్వైజ్ రఫ్గా చూసుకుంటే ఏంటంటే మన యూరిన్ కలర్ చూసుకుంటే మనకు తెలిసిపోతుంటుంది. వాటర్ మంచిగా హైడ్రేషన్ తీసుకుంటే పేల్ ఎల్లో కలర్లో యూజువలీ వస్తుంటుంది యూరిన్. సో అట్లీస్ట్ ఈ పారామీటర్స్ తీసుకొని అడిక్వేట్ హైడ్రేషన్ మెయింటైన్ చేసుకునేలాగా చూసుకోవాలి. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు సర్జరీ చేయించుకున్నారనుకోండి కిడ్నీలో స్టోన్ ఉన్నటువంటి పేషెంట్, అయితే తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, మళ్ళీ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ కాకుండా ఉండాలంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అవునండి, ఇది అయితే రికరెంట్ స్టోన్ ఫార్మర్స్ అంటాము. అంటే చాలామందికి అకార్డింగ్ టు లిటరేచర్ ఒకసారి స్టోన్ ఫామ్ అయిందనుకోండి, కమింగ్ 10 yearsలో స్టోన్ వచ్చే అవకాశం 50%. దిస్ ఈజ్ అకార్డింగ్ టు లిటరేచర్.
కొంతమంది మాత్రం దానికంటే చాలా ఎక్కువగా రికరెంట్గా స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి. అంటే ఈ సంవత్సరం సర్జరీ చేశారు, నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ కొత్త స్టోన్స్తో వచ్చేస్తారు. సో వాళ్ళని రికరెంట్ స్టోన్ ఫార్మర్స్ అంటారు. వాళ్ళు మిగతా వాళ్ళకంటే మరీ ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ పై చెప్పిన డైటరీ హ్యాబిట్స్, ఫిజికల్ ఎక్సర్సైజ్ దట్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీ స్టోన్ ఫార్మర్. వీళ్ళకి ఏంటంటే స్పెసిఫిక్గా కొన్ని మెటబాలిక్ ఎవాల్యుయేషన్ చేస్తాము. అంటే బ్లడ్లో కానీ యూరిన్లో కానీ కొన్ని స్పెసిఫిక్ టెస్ట్స్ ఉంటాయి. అంటే యూరిన్ వాళ్ళకి 24 hours యూరిన్ శాంపుల్స్ కలెక్ట్ చేసి దాంట్లో కొన్ని కాల్షియము, యూరిక్ యాసిడ్, ఆక్సలేట్ ఇట్లాంటి పదార్థాలు ఏ మోతాదులో ఉన్నాయి చెక్ చేస్తాము. దీని ఏంటంటే మెటబాలిక్ ఎవాల్యుయేషన్ అంటాము. వాళ్ళ బ్లడ్లో కూడా కొన్ని కాల్షియము, యూరిక్ యాసిడ్, పారాథైరాయిడ్ హార్మోను ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది వాళ్ళకి చూస్తాము. అయితే దీంట్లో ఆల్మోస్ట్ ఒక 20-30% పేషెంట్స్కి ఏదో కారణము తెలిసే అవకాశం ఉంది. సో ఆ కారణాన్ని పట్టుకొని దాన్ని ట్రీట్ చేస్తే కూడా వాళ్ళకి రికరెంట్ స్టోన్ ఎపిసోడ్స్ తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఈ కిడ్నీ స్టోన్స్ అనేది మనం ఏ ఏజ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి? అంటే అకార్డింగ్ టు లిటరేచర్ యాక్చువల్లీ ఈ కిడ్నీ స్టోన్స్ ఎక్కువగా 40s, 50s, 60s ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా వస్తాయి. కానీ ఇవాళ రేపు చూస్తే ఇలాంటి డిఫరెన్షియేషన్ ఏం లేదు. 1 year చైల్డ్ నుంచి ఆల్మోస్ట్ 80 years ఎల్డర్లీ వరకు కూడా స్టోన్స్ చూస్తున్నాము. సో అంటే అది లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, ఒక్కొక్కసారి జెనెటిక్ థింగ్స్ కూడా కావచ్చు. సో స్టోన్స్ లిటరల్గా చెప్పాలంటే ఏ ఏజ్లోనా ఫామ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. అయితే ఇప్పుడు ఈ స్టోన్స్కి సంబంధించి మీరు చెప్తూ ఉన్నారు, ఇప్పుడు ఇందులో కూడా రేషియో లాగా మనం తీసుకోవచ్చు, అంటే మేల్కి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అని లేదా ఫీమేల్కి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అని ఉంది అండి. దీంట్లో కూడా స్టోన్ దాంట్లో కూడా మేల్కి 1.5-1.7%, 1.7 times ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఫీమేల్ ది రీజన్ వీ డోంట్ నో, బట్ అదర్వైజ్ మేల్స్లో కొంచెం ఎక్కువ కామన్ ఈ స్టోన్స్ అనేవి. అయితే ఇందాక మీరు చెప్పారు, అంటే కిడ్నీ లోపల గదుల్లో ఉండేటువంటి స్టోన్స్ వల్ల పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు, బట్ ఏదైతే యూరినరీ ట్రాక్లో అక్కడ ఉన్న స్టోనే ఇబ్బంది అని. అయితే ఈ కిడ్నీ లోపల గదుల్లో ఉన్నటువంటి స్టోన్స్ని అంటే రిమూవ్ చేయొచ్చా, చేసుకోకూడదా? దానివల్ల కాంప్లికేషన్ అనేది అసలు ఏ స్టేజ్లో ఉంటుంది? చాలా మంది ఏంటంటే ఇవాళ రేపు హెల్త్ చెకప్స్ కామన్ అయిపోయినాయి. దానివల్ల ఒక ప్లస్ ఉంది, ఒక మైనస్ ఏంటి అంటే కొంచెం ప్యానిక్ కూడా అవుతారు. సో అల్ట్రాసౌండ్లో చిన్న చిన్న కిడ్నీ స్టోన్స్ రావడం అనేది చాలా కామన్. ఓకే, సో ఒక 3 mm స్టోన్ ఉంది, 4 mm స్టోన్ ఉందంటే ప్యానిక్ అయిపోయి వస్తారు చాలామంది. దానికి ఏంటి సార్ రిమూవ్ చేస్తారా అది అనేది. సో ఇందాక చెప్పినట్టు చిన్న చిన్న స్టోన్స్ అరౌండ్ 5 mm స్టోన్స్, నాన్ అబ్స్ట్రక్టివ్ అంటే కిడ్నీలో ఉన్న చిన్న చిన్న గదుల్లో ఉన్న స్టోన్స్, వాటికి యూజువల్గా ఏ ట్రీట్మెంటు ఇవ్వం. వాళ్ళకి హైడ్రేషన్, అడిక్వేట్గా వాటర్ తీసుకోవడము, ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇవే సరిపోతాయి వాళ్ళకి యూజువలీ. సో అండ్ సమ్ సప్లిమెంట్స్ ఇస్తాం వాళ్ళకి, యూజువలీ సిట్రేట్ అని, సిరప్స్ అని, యూజువలీ దట్ ఈస్ ఇనఫ్ అనమాట. వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ యూజువల్గా అవసరం ఉండదు. ఓకే. అయితే కొంతమంది ప్రజల్లో ఒకటి ఉంటుంది, అంటే కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ తీసుకున్నట్లయితే, ఇప్పుడు పాలక్ లైక్ టమాటా 2 కలిపి తీసుకున్నట్లయితే ఈ స్టోన్ ఫామ్ అవుతాయి. ఇవి మిత్సే అంటారా, లేకపోతే నిజంగానే మెడికల్ టర్మినాలజీలో ఇలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేస్తేనే బెస్ట్ అంటారు? అంటే దాంట్లో కొంత నిజం ఉంది. మీరు చెప్పిన పాలకూర, టమాటో ఇట్లాంటి ఫుడ్స్లో ఆక్సలేట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అలా అని అది తినకూడదని కాదు, ఇవన్నీ చాలా న్యూట్రియంట్ రిచ్ ఫుడ్స్. సో యూజువల్గా పబ్లిక్ అంటే జనరల్ పబ్లిక్కి మనం చెప్తే అవి తీసుకోవచ్చు, వాళ్ళ ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే రికరెంట్ స్టోన్ ఫార్మర్స్ వాళ్ళలో ఏంటంటే ఎక్సెస్ అనేది అవాయిడ్ చేయాలి. డైలీ తీసుకుంటున్నారు అనుకోండి, దాన్ని కొంచెం కట్ డౌన్ చేసుకోవాలి. సో అవి తీసుకోవచ్చు, తప్పలేదు, కానీ వాటి మోతాదు అనేది రెగ్యులేట్, బ్యాలెన్స్ చేసుకోవాలి. సో అయితే యశోదాలో ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి సార్ దీనికి సంబంధించి? సో ఇంతకుముందు చెప్పిన ESWL, PCNL, RIRS కాకుండా అంటే ఇవాళ రేపు రీసెంట్ అడ్వాన్స్ ఏంటంటే ECIRS అంటాం. అదేంటంటే ఎండోస్కోపిక్ కంబైన్డ్ ఇంట్రారీనల్ సర్జరీ. సో ఒక్కొక్కసారి చాలా కాంప్లికేటెడ్ స్టోన్స్ ఉంటాయి, అంటే అంత సింపుల్ స్టాగ్ హార్న్ స్టోన్స్ అంటాం. స్టాగ్ హార్న్ అంటే జింక కొమ్ములు లాంటివి. సో ఇట్స్ అ బ్రాంచ్డ్ స్టోన్, కిడ్నీలో అన్ని గదుల్ని ఆక్యుపై చేసే స్టోన్స్ ఉంటాయి. సో అది ఏదైనా ఒక్క మొడాలిటీతో ట్రీట్ చేయడము కంప్లీట్గా జరగదు. సో ఈ ECIRSలో ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ PCNL అండ్ RIRS. అంటే ఒక చిన్న హోల్ చేసి కిడ్నీలో, అక్కడి నుంచి కిడ్నీలో స్టోన్ని ఒక టీమ్ బ్రేక్ చేస్తుంటుంది.
అండ్ కింద నుంచి లేజర్ ద్వారా ఇంకో టీమ్ దాన్ని లేజర్ బ్లాస్టింగ్ చేస్తుంటుంది అనమాట. సో ఇలా కిడ్నీలో అన్ని మూలలకి మనం రీచ్ అయ్యి కిడ్నీ స్టోన్ని కంప్లీట్గా క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇదే కాక కొన్ని కాంప్లికేటెడ్ స్టోన్స్ ఉంటాయి. ఎలా అంటే అది ఆల్రెడీ కిడ్నీ అనాటమీలోనే ప్రాబ్లం ఉంటుంది, అంటే పుట్టుకతో వచ్చిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెల్వి యూరెట్రిక్ జంక్షన్ అబ్స్ట్రక్షన్ అంటాం. అంటే కిడ్నీ నుంచి వచ్చే పైప్కి మధ్యలో పుట్టుకతోనే దానికి నారోయింగ్ ఉంటుందన్నమాట. సో దీనికి సెకండరీగా పెద్ద స్టోన్స్ ఫామ్ అయిపోతాయి. సో ఇట్లాంటి కండిషన్స్లో ఓన్లీ స్టోన్ తీసామనుకోండి, మళ్ళీ ఆ స్టోన్ రికరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం ఆ డిఫెక్ట్ని కూడా మనము రిపేర్ చేయాలి, ఆ స్టోన్ని కూడా తీసేసేయాలి. సో మన దగ్గర రోబోటిక్ పద్ధతిలో దీన్ని చాలా ఈజీగా చేయొచ్చండి. సో రోబోటిక్ సర్జరీ ద్వారా ఆ డిఫెక్ట్ని మనము రిపేర్ చేయడము అండ్ ఆ స్టోన్ తీసేయడము, ఈ రెండు ఒకటేసారి మనం చేసుకోవచ్చు. ఓకే, అయితే ఈ సర్జరీస్ తర్వాత జనరల్గా పేషెంట్కి అంటే రెస్ట్ ఎంతవరకు అవసరం ఉంటుంది, ఆ తర్వాత వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ పాటించాలంటారు? అంటే ఏదైనా ఫిజియోథెరపీ లాంటివి కానీ సంథింగ్ ఇలా ఉంటుంది కదా ప్రాసెస్? యూజువలీ ఈ సర్జరీస్ తర్వాత 1 day అడ్మిషన్ యూజువలీ రికమెండ్ చేస్తాము. అంటే ఒక రోజు హాస్పిటల్లో ఉండాలి. నెక్స్ట్ డే మార్నింగ్ 99% ఆఫ్ ద పేషెంట్స్ లేచి నడుస్తుంటారు. దే ఆర్ రెడీ దే లాస్ట్ ఫర్ డిశ్చార్జ్. సో అంత మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అండి ఇవి. సో నెక్స్ట్ డే మనం చెప్పాల్సిన అవసరం లేదు. పేషెంట్ విల్ ఫీల్ సో గుడ్ దట్ హీ విల్ బి రెడీ ఫర్ ద డిశ్చార్జ్. వెరీ రేర్లీ ఏదైనా ఇన్ఫెక్షన్తో ఉన్న స్టోన్స్ అట్లాంటివి ఉంటే ఆ ఇన్ఫెక్షన్ తగ్గే వరకు ఉండమని సజెస్ట్ చేస్తాము. ఈ డిశ్చార్జ్ తర్వాత కూడా ఫిజికల్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఎక్కువగా ఏమి ఉండవు. సో ఫిజికల్ వెయిట్స్ ఎత్తడము, స్టెప్స్ ఎక్కడము, ఆర్ రెగ్యులర్ పనులు చేసుకోవడము, ఇవన్నీ యూజువల్గా చేసుకోవచ్చు. ఓకే, అయితే ఈ కిడ్నీ స్టోన్కి సంబంధించి వెంటనే సర్జరీ అంటే చాలామంది భయపడతారు. సో ఎలా ఉంటుందో కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయో అని చెప్పి భయపడుతూ ఉంటారు. వాళ్ళకి తెలిసినటువంటి వేరే మెథడ్స్ని ఫాలో అయ్యి వాటిని క్లియర్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు ఇన్ జనరల్గా. సో ఏం చెప్తారు సార్, అవి ఎంతవరకు సజెస్టబుల్ అని మీరు అనుకుంటున్నారు? అయితే ఇవాళ రేపు అంటే బాగానే ఎడ్యుకేషన్ బాగానే వచ్చింది, ఇంటర్నెట్ ఉంది, మీడియా ఉంది. సో పీపుల్ ఆర్ ప్రెటీ ఎడ్యుకేటెడ్. సో వాళ్ళకి అన్నీ తెలుసు. కానీ వెరీ రేర్లీ ఒక్కొక్కసారి చూస్తుంటాం అనమాట, అంటే పెద్ద స్టోన్ ఉంటుంది, కాకపోతే వాళ్ళు హెర్బల్ మెడికేషన్ వల్ల అది కంప్లీట్గా కరిగిపోతుంది అని వెయిట్ చేయడము, అట్లా వెయిట్ చేసినందుకు కిడ్నీ పాడవడము చూస్తుంటాము. కాకపోతే రేర్గానే ఇవాళ రేపు అట్లా. సో ఎంత ఎర్లీగా దీన్ని డిటెక్ట్ చేస్తే అంత బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయంట. అంతే అండి. ఆబ్వియస్లీ కొంచెం ఎర్లీ డిటెక్షన్కి మనకు డెఫినెట్లీ అడ్వాంటేజ్ ఉంటుంది. తర్వాత అన్నీ కూడా సర్జరీ అవసరమయ్యే స్టోన్స్ ఏమి ఉండవు. కొన్నిటికి చాలా వెరీ మినిమల్ ఇంటర్వెన్షనే ఉంటుంది. 1 day స్టేతోని, అంటే యూజువల్గా అంటారు కదా గోటితోని పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవద్దని. సో అట్లా వెరీ సింపుల్గా సాల్వ్ అయ్యే విషయాలు ఇవి. ఎర్లీగా అప్రోచ్ అయితే డెఫినెట్లీ మనం కాంప్లికేషన్స్ అన్ని ప్రివెంట్ చేయగలుగుతాం. ఓకే, అంటే ఇప్పుడు స్టోన్ సైజ్ చిన్నగా ఉందనుకోండి, 1 mm అలా ఉన్నదనుకోండి, దాన్ని మెడికేషన్తోనే మనం క్లియర్ అవుట్ చేసేసుకోవాలి. మ్యాక్సిమం 5 mm కంటే తక్కువ ఉన్న స్టోన్స్ అండ్ అవి అడ్డు పడని స్టోన్స్ ఇట్లాంటివి 99.9% మెడికేషన్ ద్వారానే. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి పేషెంట్స్ బయట అల్ట్రాసౌండ్ స్కాన్ తీసుకుంటారు. అల్ట్రాసౌండ్ స్కాన్లో కిడ్నీలో ఓన్లీ 5 mm స్టోన్ అని ఉంటుంది. అయితే ఆ యూరెటర్లో స్టోన్స్ ఒక్కొక్కసారి అల్ట్రాసౌండ్లో కనబడవు. సో వాళ్ళు దే అజ్యూమ్ దట్ 5 mm స్టోనే ఉంది కదా నాకు అని వాళ్ళు అప్రోచ్ కార్ యూజువలీ. సో కొన్ని కేసెస్కి ఏంటంటే 5 mm స్టోన్ కిడ్నీలో ఉన్న దేర్ మే బి అనదర్ స్టోన్ ఇన్ యూరెటర్లో ఇంకో స్టోన్ ఏదైనా ఉండి కిడ్నీ వాప్ కాజ్ చేస్తుంటుంది అనమాట. సో అట్లాంటి వాటిలో సిటీ స్కాన్ తీయాలి. సిటీ స్కాన్ తీసి యూరెటర్లో ఏదైనా సిగ్నిఫికెంట్ స్టోన్ ఉంటే దాన్ని క్లియర్ చేస్తే కానీ కిడ్నీ వాపు తగ్గదు. సో యూజువల్గా సెల్ఫ్ అజంప్షన్స్ చేసుకునే బదులు డెఫినెట్లీ మీ యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయితే దే విల్ గివ్ ఎ గుడ్ ఒపీనియన్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారు. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV. థ్యాంక్ యూ.